నమస్కారం అండి. నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ నల్గొండ. మనము స్కిన్ బ్యారియర్ రిపేర్ అంటే ముఖ్యంగా వర్షాకాలంలో మనము ఈ స్కిన్ బ్యారియర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ ఎలా వాడాలి, ఎలాంటివి ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. రైనీ సీజన్లో ముఖ్యంగా మనము డర్మటాలజిస్ట్ ఎవరైనా కానీ మాయిశ్చరైజింగ్ గురించి ఎందుకు ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తారు. సో మామూలుగా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఈవెన్ దో బయట మనకి వాతావరణం చల్లగా ఉన్న ఆ తడి ఎన్వైరన్మెంట్లో మనకి స్కిన్ అనేది బాగా తడిచిపోయి ఇంకా ఎక్కువ అది ఆరిన తర్వాత స్కిన్ అనేది ఇంకెక్కువ కాంప్రమైజ్ అయిపోతుంది అనమాట. సో ఆ స్కిన్ బ్యారియర్ అనేది కాంప్రమైజ్ అయినప్పుడు మనకి ఈ ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అంటాం. సో స్కిన్ నుంచి ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే ఆ స్కిన్ ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అనేది ఇంకా ఎక్కువగా అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ని కొంచెం కాపాడుకోవడానికి మనం బయట నుంచి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మనకి ఈ వాటర్ లాకింగ్ సిస్టమ్ అనేది స్కిన్లోనే వాటర్ని లాక్ చేసేస్తుంది అనమాట. సో దట్ మన స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఈ మాయిశ్చరైజర్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి స్కిన్ బ్యారియర్ హీలింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జనరల్గా బటర్స్, షియా బటర్, మ్యాంగో బటర్, ఎనీ బటర్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ సిరమైడ్స్ జనరల్గా ఈ స్కిన్ బ్యారియర్ రిపేర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఎగ్జిమా ఉన్న వాళ్ళల్లో లేదంటే ఎగ్జిమా ప్రోన్ స్కిన్ వాళ్ళల్లో ఈ సిరమైడ్స్ ఉండే ఇంగ్రీడియంట్ మనం సెలెక్ట్ చేసుకుంటే స్కిన్ బ్యారియర్ రిపేర్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ దొరకట్లేదు అంటే సింపుల్ కోకోనట్ ఆయిల్, మామూలుగా అంటే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కోకోనట్ ఆయిల్, గానం పట్టించిన కోకోనట్ ఆయిల్, లేదు అంటే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. సో అదైనా కానీ మీరు అప్లై చేసుకుంటూ ఉంటే స్కిన్ బ్యారియర్ రిపేర్ అనేది మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.